వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 11 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ ఏంటి అంటే 250 grams of water at 30 degrees centigrade is contained in a copper vessel of mass 50 grams. Calculate the mass of ice required to bring down the temperature of the vessel and its contents to 5 degrees centigrade. ఇక్కడ కొంత గివెన్ డేటా ఇవ్వడం జరిగింది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ దీన్ని CW డినోట్ చేస్తాం. 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ దీన్ని CU అందాం. అంటే C అంటే స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ కాపర్ 400 జౌల్ పర్ కేజీ కెల్విన్. స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ఐస్ దీన్ని L తో డినోట్ చేస్తాం. 336 into 10³ జౌల్ పర్ కేజీ. ఇక్కడ ఇవి కేజీలు ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఇక్కడ మన సిచ్యువేషన్ ని ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లం చెప్పినట్టుగా ఒక ఈజీ మెథడ్ లో మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఐస్ మనం తీసుకుంటున్నాం. క్లియర్, ఎంత ఐస్ తీసుకుంటున్నాం? సమ్ X గ్రామ్స్ అనుకుందాం. ఈ ఐస్ ఏమవుతుంది? వాటర్ గా మెల్ట్ అవుతుంది. ఎంత టెంపరేచర్ ఉండే ఐస్? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర. వాటర్ కూడా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. క్వాంటిటీ పరంగా X గ్రామ్స్ ఐస్ తీసుకుంటే X గ్రామ్స్ వాటర్ ఉంటుంది. తర్వాత టార్గెట్ ఏంటి మనకి? ఇది మనకి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ వాటర్ అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ కి ఇది ఇంక్రీజ్ అవ్వాలి. X గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇది ఇటు నుంచి ఐస్ చేసుకుంటూ వచ్చే పని. ఇది ఇలా ఉంచండి. మరి వాటర్ ఉంది కదా ఇక్కడ. ఎంత వాటర్? 250 grams ఆఫ్ వాటర్. ఈ 250 grams ఆఫ్ వాటర్ టెంపరేచర్ అంతా 30 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది కూడా కొంత హీట్ లూజ్ అయ్యి వాటర్ గానే ఉంటూ ఎంత 5 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర, ఇక్కడ 5 కదా ఇచ్చారు, 5 రావాలి. ఎంత? 250 grams వాటర్ కూడా. దాంతో పాటు కాపర్ ఉంది కదా, కాపర్ వెసల్. ఈ కాపర్ వెసల్ మాస్ అంతా 50 grams. ఈ వాటర్ ఇందులో కదా పోసాం కాబట్టి దీని టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. కాపర్ వెసల్ టెంపరేచర్ కూడా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఇది కూడా ఎంతకు రావాలి? అదే కాపర్ వెసల్ 5 డిగ్రీ సెంటీగ్రేడ్ రావాలి. ఎంత? 50 grams మాస్ ఉండేది. ఇది మనకు అర్థమైతే ప్రాబ్లం మొత్తం మనకు అర్థమైనట్టే. క్లియర్. ఐస్ అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ అవుతుంది, తర్వాత 5 డిగ్రీకి వెళ్తుంది. ఇటు నుంచి ఈ వాటర్ హీట్ లూజ్ అయ్యి ఇది ఇలా 5కి వస్తుంది. కాపర్ వెసల్ కూడా ఆటోమేటిక్ లూజ్ అయ్యి ఇది కూడా 5కి వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ అయిన విషయం ఏంటి అంటే ఇదంతా హీట్ గెయిన్డ్. ఇది Q1 అందాం. ఇక్కడ నేను రాస్తున్నాను. ఇది Q1 అందాం, ఇది Q2 అందాం. ఓకే, ఇది Q3, ఇది Q4. అంటే ఈ సిచ్యువేషన్ అంతా హీట్ గెయిన్డ్. క్లియర్, హీట్ గెయిన్డ్. ఎవరి వల్ల? బై ఐస్. ఎంత? Q1 ప్లస్ Q2. ఇది హీట్ లాస్ట్. ఎవరి వల్ల? బై వాటర్ యాజ్ వెల్ యాజ్ కాపర్ వెసల్ Q3 ప్లస్ Q4. ఇది హీట్ గెయిన్డ్ Q1 ప్లస్ Q2, Q3 ప్లస్ Q4 వచ్చి హీట్ లాస్ట్. ఇప్పుడు మనం వీటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్తాను చూడండి. Q1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది టెంపరేచర్ మారలేదు కాబట్టి Q1 వచ్చి ml. క్లియర్. Q2 టెంపరేచర్ చేంజ్ అయింది కదా, సో MC డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ మన టెంపరేచర్ మారింది కదా కాబట్టి MC డెల్టా T ప్లస్ ఇక్కడ కూడా టెంపరేచర్ మారింది కదా Q4 లో కూడా కాబట్టి MC డెల్టా T. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. C అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, కానీ దేని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ తీసుకోవాలి? ml లో స్టార్టింగ్ ఐస్ కదా, అంటే ఇది ఐస్ యొక్క లేటెంట్ హీట్. ఇక్కడ వాటర్ నుంచి వాటర్ కదా Q2 కాబట్టి స్టార్టింగ్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు Q3 నుంచి వద్దాం. వాటర్ నుంచి వాటర్ కదా, స్టార్టింగ్ వాటర్ కాబట్టి ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఇది కాపర్ నుంచి కాపర్ కదా, స్టార్టింగ్ కాపర్ కాబట్టి ఇది కాపర్ యొక్క స్పెసిఫిక్ హీట్.
కెపాసిటీ. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఎం అంటే ఎక్స్ గ్రామ్స్ కదా, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఇక్కడ మనకి లేటెంట్ హీట్ ఎంత ఇవ్వడం జరిగింది, 336 ఇవ్వడం జరిగింది. 336 అనేది ఇంటూ 10 క్యూబ్ జౌల్ పర్ కేజీ, కేజీకి కానీ మనం తీసుకున్న గ్రామ్స్, కాబట్టి గ్రామ్స్ ని కేజీలో కన్వర్ట్ చేయాలంటే బై 1000 చేసేద్దాం. కాబట్టి ఇది కేజీ అయిపోయింది, దీని సూటబుల్ కేజీ వాల్యూ రాస్తాం ఇక్కడ. అలానే ఇదంతా Q1, ఇదంతా Q1. ఇంకా Q2కి వద్దాం. ఇక్కడ ఎం అంటే సేమ్ ఎక్స్ గ్రామ్స్, గ్రామ్స్ మళ్ళీ కన్వర్ట్ చేస్తాను కేజీల్లోకి, ఇంటూ సిడబ్ల్యూ ఎంత మనకి 4200 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ 5కి 0కి డిఫరెన్స్ 5 కదా, క్లియర్. ఇదంతా Q2. ఇప్పుడు Q3 మీరు గెస్ చేయండి. ఎం అంటే కరెక్ట్ 250 గ్రామ్స్ కదా, దాన్ని కేజీలో కన్వర్ట్ చేద్దాం. ఎందుకు చేయాలి 5000? ఇవన్నీ కేజీ ఉన్నాయి కాబట్టి, రైట్. ఇది ఎం ఇంటూ సిడబ్ల్యూ అంటే 4200 ఇంటూ డెల్టా టీ 30 - 5 is 25. అలానే Q4 is ఎం అంటే ఇక్కడ ఎం అంటే 50 గ్రామ్స్ బై 1000 చేసి ఇది కూడా కేజీలో కన్వర్ట్ అవుతుంది. ఇంటూ ఇక్కడ సి కాపర్ అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ కాపర్ 400 ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ 30 - 5 is 25. ఇది ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. ఇది ఎలా సింప్లిఫై చేద్దాం? ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, థౌజండ్స్ అని కామన్ తీసి క్యాన్సిల్ చేసేద్దాం. థౌజండ్స్ క్యాన్సిల్ అయిపోయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ 4200 100, 10 క్యూబ్ అంటే 1000 కదా, అందులో 100, ఇందులో 100, ఇందులో 100 క్యాన్సిల్ చేస్తాం కామన్ తీసి. క్లియర్. ఇంకా మనకి ఏం మిగిలే ఇంకా ఇందులో 25లో 5 5 జార్, ఇది 5 5 జార్, ఇది 5 1 జార్, ఇది 5 2 జార్. క్లియర్. ఇంకా నేను మిగిలిన నెంబర్లన్నీ రాస్తాను. ఇప్పుడు 2 ఇంటూ 336 672, 672 ఇంటూ ఎక్స్ అంటే 672 ఎక్స్. తర్వాత 42 ఇంటూ ఎక్స్ 42 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 5 ఇంటూ 42 ఎంత వస్తుంది మనకి, ఇంటూ 250 చేయాలి. ఇప్పుడు మనం ఇదంతా ఒకేసారి చేయలేం కాబట్టి 50 ఇందులో 250లో 50 ఉందా, ఇక్కడ 50 ఉంది కదా, ఇదో 5 ఉంది. నేను 50 ఇంటూ 5 కామన్ తీసేస్తున్నాను. అప్పుడు ఇంకేం మిగిలింది, 250లో 50 తీసేస్తే ఒక 5 అంటే అలాగన్నా చేయొచ్చు, కానీ ఇది కొంచెం ఈజీ మాత్రం చెప్తున్నాను. ఇంటూ ఇదో 42 ప్లస్ ఇక్కడ 50 కామన్ పోయింది, 5 కామన్ పోయింది, ఇంకా 4 మిగిలింది. క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఈ రెండు యాడ్ అయితే ఎంత వస్తుంది మనకి 714x ఈజ్ ఈక్వల్ టు ఇది 250 ఇంటూ ఇది ఒక 210 ప్లస్ 4 214. క్లియర్. ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి అంటే 250 ఇంటూ 214 మల్టిప్లై చేస్తే మనకి 53500 వస్తుంది. డివైడెడ్ బై ఇది 714. క్లియరా. ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి 74.9299 రావడం జరుగుతుంది. అంటే ఇది మనం నియరెస్ట్ వాల్యూ కానీ తీసుకుంటే 74.9, ఈ 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 9 కాబట్టి 1 యాడ్ చేసేవచ్చు. సో 93. క్లియర్. ఎక్స్ మనం గ్రామ్స్ తీసుకున్నాం కదా, గ్రామ్స్ అంటే 74.93 grams of ice required to bring down the temperature of the vessel and its contents to 5 degrees centigrade. సో ఇది మనకి రిక్వైర్డ్ మాస్ ఆఫ్ ది ఐస్. ఇంత ఐస్ యాడ్ చేయడం వల్ల మనకి ఈ సిచ్యువేషన్ అనేది క్లియర్ గా జరుగుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 11 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.